అబ్బో ఎండ పగిలిపోతుంది. అయినా సరే జ్యూస్ షాప్ కస్టమర్ రాలేదేంటి? జనాలు జ్యూస్ తాగట్లేదే ఏంటి? వస్తున్నాడు. ఏం కావాలి సార్? వీడేదో టెన్షన్ లో ఉన్నట్టున్నాడు, కాసేపు ఆడుకుందాం. ఐపీఎల్కి 2 టికెట్లు కావాలి, ఉన్నాయా? సార్ మరి జ్యూస్ షాప్కి ఎందుకు వస్తారయ్యా? జ్యూస్ తాగడానికే వస్తారు. అంటే ఏం జ్యూస్ కావాలని? ఏమున్నాయి మన దగ్గర? సార్ మన దగ్గర పైనాపిల్, సపోటా, యాపిల్, గ్రేప్స్, ఆ పుచ్చకాయ, వీటితో పాటు సీజనల్ ఫ్రూట్ మ్యాంగో కూడా ఉంది సార్. ఓ బానే ఉన్నాయా? ఏం వద్దులే కానీ మిల్క్ షేక్స్ ఉన్నాయా? మిల్క్ షేక్స్ కూడా ఉన్నాయి సార్. ఏమున్నాయి మిల్క్ షేక్స్ లో? మీకు ఏమైతే చెప్పానో ఆ మిల్క్ షేక్స్ తో పాటు వెనీలా, స్ట్రాబెర్రీ, చాక్లెట్, వీటితో పాటు ఐస్ క్రీమ్ షేక్ కూడా ఉంది సార్. రేట్ ఎంతో చెప్పొచ్చు కదా? మీకేం కావాలో చెప్తే తర్వాత రేట్ చెప్తా సార్. తీసుకుంటాను లేవయ్యా, రేట్ ఎంతో చెప్పు, దాని తర్వాత తీసుకుంటానులే. ఓకే సార్. జ్యూస్ అయితే 40 సార్, మిల్క్ షేక్ అయితే 60 సార్. మిల్క్ షేక్ 60 రూపాయల? సరే ఒక మిల్క్ షేక్ ఇచ్చి. ఏ మిల్క్ షేక్ ఇమ్మంటారు సార్? మ్యాంగో మిల్క్ షేక్. ఓహో సూపర్ సార్. అమ్మయ్యా మొత్తానికి ఆర్డర్ చేశాడు, ఇంకా బొక్కెట్టేస్తాడు అనుకున్నాను. ఇదిగోండి సార్. షుగర్ లేదయ్యా, కాస్త షుగర్ యాడ్ చేయి. అవునా సార్? షుగర్ కలిపాను సార్. అబ్బా షుగర్ ఎక్కువైందా, కొంచెం పాలు యాడ్ చేయి. ఎలా చేయాలి నేర్చుకోండి. అంటే సార్ సగం అయిపోయింది. ఏంటయ్యా కస్టమర్ సాటిస్ఫాక్షన్ వద్దా? నాకు ఇక్కడ నచ్చింది అనుకో, ఇంకో 10 మంది చెప్తా, వాళ్ళు నీ దగ్గరికి వస్తారు, నీ బిజినెస్ పెరుగుద్ది. వద్దంటే చెప్పి వెళ్ళిపోతా. అవుతుంది సార్, మీకోసం పాలు కల్పిస్తా సార్. ఇదిగోండి సార్, పాలు కలిపా సార్. నచ్చినట్టుంది. అమ్మయ్యా. ఇప్పుడు దీంట్లో కొంచెం బూస్ట్ యాడ్ చేయి. దీంట్లో ఇంత టాలెంటెడ్ ఉన్నావు. కొంచెం పాలే, ఇక్కడ వరకు పాలేసి బూస్ట్ యాడ్ చేయి. బూస్ట్ కొంచెం ఎక్కువ. ఇదిగోండి సార్. ఓకేనా సార్? అయిపోయింది 60. సార్ 60 ఏంటి సార్? ఏమైంది? మిల్క్ షేక్ 60 అన్నావుగా. అంటే అది సార్ ఒక మిల్క్ షేక్ 60 సార్. మీరు అది బాగాలేదు ఇది బాగాలేదు ఇంకొంచెం యాడ్ చేయి ఇంకొంచెం యాడ్ చేయి చెప్పి మొత్తం 3 మిల్క్ షేకులు తెలిపడా జ్యూస్ తాగారు సార్. నేను తాగానా? అవును సార్. నువ్వు సరిగ్గా ప్రిపేర్ చేస్తుంటే అంత తాగేవన్నా? నువ్వు సరిగ్గా ప్రిపేర్ చేయకుండా నన్ను అంటావేంటి? అయినా నేనే నిన్ను ఎదురు డబ్బులు అడగాలి. చాలా ఆశలు పెట్టుకున్నా, అంత మాటల కన్నా. సార్ అలా కాదు సార్. మరి నా కెపాసిటీ కంటే ఎక్కువ తాగిపించావు. తాగిపించినందుకు నువ్వే నాకు డబ్బులు. ఈ 60 ఉంచుకొని మూసుకొని కూర్చో. సార్ సార్ అబ్బా బోని బేరమే బొక్క. ఈరోజు జిమ్ చేసి బాగా అలసిపోయినా. చెప్పండి సార్. హలో జిమ్ ట్రైనర్ గారు, ఈరోజు చెస్ట్ వర్కౌట్ చేసినాను, రేపు ఏం చేయమంటారు? బైసిప్స్ చేస్తా. సరే. కస్టమర్ వచ్చి ఎంతసేపు అయింది? ఆర్డర్ తీసుకోవాలని సెన్స్ లేదా? నాకు ఏడుపు వస్తుందిరా. సార్ అంటే అదే అడుగుతున్నాను సార్. ఏం కావాలి సార్? షుగర్లెస్ జ్యూస్లు ఏముండాయి? మన దగ్గర జ్యూసులు ఉంటాయి సార్. వాటిలో షుగర్ అయిపోతే షుగర్లెస్ అయిపోతుంది కదా. ఏంది పంచా? కాదు సార్, రిప్లై. నేను డైట్లో ఉన్నానమ్మా, ఫుడ్ కంట్రోల్ చేస్తున్నాను కానీ కోపాన్ని కూడా కంట్రోల్ చేయాల, అప్పుడే ఆరోగ్యానికి మంచిది. అంటే సార్ బేసికల్లీ మనం డైటింగ్ చేస్తే ఫుడ్ కంట్రోల్ చేస్తాం, కోపం ఎందుకు కంట్రోల్ చేయాలి సార్? చేయకపోతే ఇంకేం చేయాలా? చేయకపోతే నీ మధ్య తయారు కావాలా? చూసా బాబాయ్. సారీ సార్, సారీ. మీరు డైట్ లో ఉన్నారు సార్. కూల్ కూల్ కూల్. సర్లే ఒక అవకాడో జ్యూసి. కాదు సార్. కాదమ్మా, అవకాడో జ్యూసు. అదే సార్, అవకాడో మన దగ్గర లేదు సార్. అవకాడో జ్యూస్ లేకుండా జ్యూస్ పాయింట్ ఎందుకు పెట్టుకున్నావు అమ్మా?
దాంట్లో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా నీకు? బాడీ మొత్తం డీటాక్స్ అయిపోతుంది, హెల్దీగా ఉంటాం. తెలియదు సార్. నెక్స్ట్ టైం మీరు వచ్చే టైంకి అవకాడో రెడీ చేస్తాను సార్. సర్లే ఒక మూసాంబి. ఓకే సార్. ఏయ్ చేతికి గ్లౌజ్ ఏదయ్యా? సార్ నేను జ్యూస్ చేస్తున్నా సార్, క్రికెట్ ఆడట్లేదు కదా. అంటే ఆ చేతులతో అట్లే కట్ చేసి జ్యూస్ చేస్తావా? అంటే సార్ ఫ్రూట్స్ చేత్తోనే కట్ చేస్తారు కదా, ఏ కాలుతో కట్ చేయాలా? ఏయ్ సార్ సార్ కూల్ కూల్, మీరు డైట్ లో ఉన్నారు, మర్చిపోతున్నారు. అది కాదు బ్రో, అట్లే కట్ చేస్తే చేతులకు ఉండే దుమ్మంతా జ్యూస్లోకి వస్తుంది. సార్ మీకు అసలు ప్రాబ్లమే లేదు సార్. నేను జ్యూస్ చేసే ముందల చేతులు శుభ్రం కడుక్కొని చేస్తాను సార్. మీకు మంచి జ్యూస్ చేస్తాను, ఆగండి. మంచిగా లేకపోయినా పర్లేదు బ్రో, హెల్దీగా ఉంటే చాలు, అది ఇంపార్టెంట్. ఓకే సార్. అట్లే షుగర్లెస్, మర్చిపోద్దు. పక్కా సార్, 2 నిమిషాలు మీకు జ్యూస్ ఇచ్చేస్తాను. సరే. ఇదిగోండి సార్. ఎలా ఉంది సార్? బాగా చేసినావు. ఓకే సార్. ఓకే సార్. ఫోన్పే చేసేసిన. ఓకే సార్. వస్తాను. అమ్మయ్యా వెళ్ళిపోయాడు రా బాబు. డైట్లో ఉన్నానని కోపం కంట్రోల్ చేయాలంటే తింగరోడు. హెల్త్ కాన్షియస్ ఉన్నప్పుడు ఇంట్లోనే కూర్చొని జ్యూస్ చేసుకోవాలి. మా దగ్గర వచ్చి ప్రాణాలు తింటుంది దీనికి. ఎండాకాలం కదా, బేరాలు ఎక్కువ ఉంటాయని జ్యూస్ షాప్ పెట్టాను. దీని బదులు వైన్ షాప్లో పనిచేసినా బాగుండు, జనాలు ఫుల్గా వచ్చేవాళ్ళు. అబ్బో ఈ ఎండకు తట్టుకోలేకపోతున్నాను. కస్టమర్లు అలా లేరుగా, కొంచెం ఐస్ అన్న పెట్టుకుంటాను. భయ్యా చెప్పండి మేడం. మన దగ్గర అన్ని ఫ్రూట్స్ ఉన్నాయా? మన దగ్గర అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి మేడం. అవునా? అవును మేడం, మన దగ్గర సపోటా ఉంది, క్యారెట్ ఉంది, పైనాపిల్ ఉంది, యాపిల్ ఉంది, మ్యాంగో కూడా ఉంది మేడం. ఆహా, బాగానే మెయింటైన్ చేస్తున్నారే. అంతా మీద అయ్యా మేడం. సరే, నాకు ఒక యాపిల్, మ్యాంగో ఇంకా బనానా ఇవ్వండి. 3 జ్యూస్లా మేడం? మీరు చాలా గ్రేట్ మేడం. 3 జ్యూస్లు ఆర్డర్ చేశారంటే ఒక 2 మినిట్స్ మేడం చేస్తాను. జ్యూస్లా ఎవడు అడగడు నిన్ను? అదేంటి మేడం, మీరు వచ్చింది జ్యూస్ షాప్కే కదా. నేను రాగానే నిన్నేం అడిగాను? నేను ఏ ఫ్రూట్స్ ఉన్నాయని అడిగారు. ఏమేం ఫ్రూట్స్ ఉన్నాయా అని అడిగాను, కానీ ఫ్రూట్ జ్యూస్ ఇమ్మని అడగలేగా. అర్థం కాలేదు మేడం. నాకు అర్జెంటుగా ఫ్రూట్స్ కావాలి. చుట్టూ చేస్తే ఒక ఫ్రూట్ బండి కూడా లేదు. ఆర్డర్ పెట్టుకుందామంటే డబ్బులు ఎక్కువ చూపిస్తుంది. అప్పుడే నీ జ్యూస్ బండి కనిపించింది. అంటే చూడు ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో. నీ షాప్కి ఎలాగా ఎవరు రావట్లేదు. నేను అడిగిన ఫ్రూట్స్ ఇవి. ఊరికే మొదలు ఎంతో కొంత ఇస్తా. ఎంతో కొంత ఇస్తారా? జాలి చూపిస్తున్నారా? చూసారా భయ్యా, ఫ్రూట్ షాప్కి ఇలాంటి వాళ్ళు కూడా వస్తారు. హాయ్ బ్రో. హాయ్ హాయ్ హాయ్. మన దగ్గర జ్యూసెస్ అది ఫ్రెషా? మన దగ్గర అన్ని ఫ్రెష్ జ్యూస్లే భయ్యా. మీ ముందులే ఫ్రూట్ కట్ చేసి జార్లో వేసి మీ ముందులో జ్యూసెస్ ఇస్తాం. అవునా? మరేంటి నాకు అన్ని నల్లగా కనబడుతున్నాయి? ఒక్కసారి మీ కళ్ళజోడు తీరా, కనబడ్డాయా? ఎస్, కరెక్ట్. సరే, నాకు మ్యాంగో షేక్ చేసి పెట్టు. ఓకే భయ్యా నువ్వు మ్యాంగో స్లోగా కట్ చేయి, నేను వీడియో రీల్ కింద స్లో మోషన్లో తీస్తాను. తెలుసు కదా, కిల్లర్ లుక్స్ కార్తిక్. 100K ఫాలోవర్స్. తెలీదు భయ్యా. వేసేసాడు, బాగా వేసేసాడు. అంటే నేను కొంచెం సోషల్ మీడియా వాటికి. ఇట్స్ ఓకే, నువ్వు మెల్లిగా మ్యాంగో కట్ చేయి, నేను దాన్ని స్లో మోషన్లో వీడియో తీస్తాను. అంటే ఇప్పుడు నేను స్లోగా చేస్తే మీ వెనకాల ఉన్న కస్టమర్స్ వెయిటింగ్ ఎక్కువైద్ది. సో నేను నార్మల్గా చేస్తాను. మీ ఫోన్లో స్లో మోషన్ ఉంటుంది కదా, దానిలో పెట్టి రికార్డ్ చేసుకోండి. నాకే పంచా? 100K ఫాలోవర్స్ ఇక్కడ, నాకు తెలుసు, నువ్వు చేయి. ఓకే ఓకే. హాయ్, హలో, నమస్తే, వనక్కం ఫ్రెండ్స్. ఇవాళ మనం జ్యూస్ జంక్షన్ లో ఉన్నాం. ఇవాళ ఇక్కడ ఇతను మన కోసం మ్యాంగో జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాంగోస్ అన్ని మ్యాంగోస్ లాగా ఉన్నాయి తెలుసా? మ్యాంగోస్ అన్ని మ్యాంగోస్ లా కాకుండా నీ మొక్కలు ఉంటాయా? మొక్కం కూడా. జ్యూస్ కూడా వచ్చేసింది. వావ్, చాలా చల్లగా, కూల్గా, ఐస్ కూడా వేసాడు భయ్యా. అవును భయ్యా, చెప్తాను, ఈ సమ్మర్లో మీరు సరదాగా చిల్ అవ్వాలంటే మీరు డెఫినెట్గా ఇక్కడికి రావాలి. మణికొండ. అస్సలు డిసప్పాయింట్ అవ్వరు, నాది గ్యారంటీ. ఓకే ఫ్రెండ్స్, మరి కింద లొకేషన్ ట్యాగ్ చేస్తాను, మీరు సరదాగా వచ్చి జ్యూస్ తాగి ఎంజాయ్ చేయండి. బాయ్. థ్యాంక్స్ బ్రో. ఎంతనా? 60 రూపీస్ భయ్యా. అయిపోయింది భయ్యా. డస్ట్బిన్ ఎక్కడ? అక్కడ ఉంది. బాయ్ బ్రో. జ్యూస్ బాగాలేదా? అదేం లేదు, బానే ఉంది. ఎందుకు పడేశారు? ఓ అదా,
డైట్లో ఉన్నాను బ్రో, ఎక్కువగా షుగర్సే తీసుకోను. అది కూడా ఈ రీల్ కోసం, యువర్ సాటిస్ఫాక్షన్ కోసం ఏదో 2 సిప్లేసాను అంతే. ఈ షుగర్స్ తీసుకోవడం నా వల్ల కాదు, అందుకే పడేశాను. ఏం మాట్లాడుతున్నావు బ్రో? దానికోసం 2 మామిడికాయలు, పాల ప్యాకెట్, ఎంత షుగరు, ఎంత వేస్ట్ బ్రో. ఏదైతే ఏముంది, డబ్బులు పంపించారు కదేంటి. నేను ప్రతిదీ డబ్బుతో చూడను భయ్యా. అప్పుడప్పుడు కొంతమంది నా దగ్గరికి వచ్చి, అన్న డబ్బులు లేవు, ఒక జ్యూస్ ఉంటే ఇస్తావా అని జాలిగా అడుగుతారు. నేను వాళ్ళకి జ్యూస్ ఫ్రీగా ఇస్తాను. ఎందుకో తెలుసా? ఎండలో చుక్క నీళ్ళు దొరకపోతే ఎలా ఉంటుందో తెలుసా? మాలాగా ప్రతిరోజు ఎండలో బండి పెట్టుకున్న వాళ్ళకి తెలుసు బ్రో. నువ్వు పాడేసిన జ్యూసు అలా ఎవరికైనా ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలుసా? ఇలాంటివి చేసి మీ ఇన్ఫ్లుయెన్స్ చూపించండి, అప్పుడు నేనే చెప్తా మీరు నిజమైన ఇన్ఫ్లుయెన్సర్స్ అని. సారీ బ్రో. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఇన్ఫ్లుయెన్సర్స్. చాలా ఎండగా ఉంది కదా. అవును బేబీ, చెప్పాను కదా నీకు బయటికి రావద్దని. చూడు ఎలా కందిపోయావు. ఇంట్లో ఉండొచ్చు కదా. ఇంట్లో ఏసీ లేదు బేబీ. షట్. నా గుండెల్లోకి వచ్చే బేబీ, చల్లగా చూసుకుంటాను. నువ్వు లేకుండా నేను ఉండలేను బేబీ. ఏం కావాలి? భయ్యా ఒక షుగర్ కేన్ జ్యూస్. అన్నా షుగర్ కేన్ జ్యూస్ వద్దు. ఎందుకు బేబీ? షుగర్ కేన్ నీ అంత స్వీట్గా ఉండదు కదా బేబీ. చిప్పో బేబీ. అన్నా అయితే ఒక యాపిల్ జ్యూస్ తీసుకురండి. ఓకే. అన్నా యాపిల్ నీ అంత అందంగా ఉండదు కదా బేబీ. మరెందుకు చెప్పు, నీ అంత స్వీట్గా ఉండే జ్యూస్ చెప్పు బేబీ. ఛీ, నా బతుకు ఈ నిబ్బా లవ్ నేను చూడలేకపోతున్నా అసలు. సరే అన్న, ఒక మ్యాంగో జ్యూస్. అంటే మ్యాంగో. ఇంకా నువ్వు కలపడం ఆపు, నాకు మ్యాంగో అంటే ఇష్టం. మీరు మ్యాంగో జ్యూస్ తీసుకురండి అన్న. 1/2 చేయాలా? లేదు, ఒక గ్లాసే. ఓకే. అన్నా 2 స్టార్లు. ఓ నీ అంత స్వీట్గా ఏది ఉండదు బేబీ. ఇదిగోండి మీ జ్యూస్ విత్ 2 స్ట్రాస్. నువ్వు బ్లూ కలర్ తీసుకో. ఓకే బేబీ. మా అన్న వచ్చాడు. అమ్మో అన్న. గుండెల్లో దాచుకున్న ప్రేమని నీకు చెప్పాలని 1000 సార్లు అనుకున్నా, కానీ చెప్పలేక మౌనంలో మిగిలిపోయా. లక్షణమైన అమ్మాయి, జాబ్ కూడా చేస్తుంది. మా నేను వెళ్తున్నాను, తనను కలిసి తనతో మాట్లాడుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఊరో సెకండ్స్ సినిమా లేట్ అయితే గేట్ దుక్తే మా నాన్న వాతెట్టాడు. ఇదిగో మాయా పెద్ద వాత చూడు. ఇదిగో. ఓకే 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 గుర్తొచ్చింది.